ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ. యాక్చువల్లీ ఈ సినిమా 'రామ్ పోతినేనికి' చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 'రామ్ పోతినేనికి' లాస్ట్ ఒక 3 సినిమాలు 4 సినిమాల నుంచి చెప్పుకోదగిన ఫిలిం అయితే లేదు. ఇప్పుడు 'హిస్మత్ శంకర్' హిట్ అయిందని చెప్పి చాలామంది అంటారు. మళ్ళీ 'హిస్మత్ శంకర్' అనేది సాంగ్స్ బాగుండడం వల్ల ఏదో వెళ్ళిపోయారు తప్ప సినిమాలో ఎలాంటి స్టోరీ లేదు. డబుల్ ఎస్ మాడతారు దొరికేసాడు. 'వారియర్' కానీ మొన్న వచ్చిన 'స్కంద' కానీ చాలా ఘోరమైన సినిమాలు, చెప్పుకోవడానికి కూడా అసలు పరువు పోయే సినిమాలు అనమాట. అయితే 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని చెప్పి ఒక కొత్త డైరెక్టర్తో, మహేష్ అని చెప్పి ఆయన పేరు, కొత్త డైరెక్టర్తో ఇచ్చాడు. అయితే బాగుందా బాగలేదా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఇలాంటి కాన్సెప్ట్ ఒకసారి పూరి జగన్నాథ్ గారు ట్రై చేశారు. సో నేనింతే మనకి మూవీ ఉంది కదా రవితేజతో, అలాంటి సినిమాలో మనకి కొన్ని సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని రియాలిటీస్ అని చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ఆస్పెక్ట్ని ఎక్స్ప్లోర్ చేశారనమాట. ఇక్కడ పాజిటివ్ విషయం ఏదైతే ఉంది అంటే 'రామ్ పోతినేని' చాలా బాగా చేశాడు. అంటే ఇప్పుడు ఒక డై హార్డ్ ఫ్యాన్, మా హీరో అని చెప్పి చాలా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, అది FTFS, సో థియేటర్ దగ్గర హంగామా, సో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. చాలా బాగా చూపించారు. అంటే మరి డైరెక్టర్ ఎంత ఇన్ డీటెయిల్గా వెళ్ళాడు అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంతోపాటు స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఏది ఓవర్ ద స్క్రీప్ అది ఉండదన్నమాట. మనకి ఓకే ఇలా జరుగుతుంది, రియాలిటీలో కూడా ఇలాగ జరుగుతుంది అనేటట్టు చాలా క్లియర్గా చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మ్యూజిక్ కూడా 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2-3 సాంగ్స్ కూడా ఒక లవ్ సాంగ్ అయితే చాలా బాగుంది. అది ఇంతకు ముందే రిలీజ్ అయింది లిరికల్ సాంగ్, అప్పటి నుంచి కూడా ట్రెండ్ అవుతుంది. ఇంకా ఆన్ స్క్రీన్ విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది. భాగ్యశ్రీ బోర్సే చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ పాపకి. అంటే ఇప్పుడు 'కింగ్డమ్' అనే సినిమా, రవితేజతో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా, వీటిలో సరిగ్గా యూస్ చేసుకోలేదు ఆవిడని. బట్ ఇందులో మాత్రం చాలా మంచిగా చూపించారు ఆవిడని. ఫ్యాంటాస్టిక్. అలాగే మిగతా విషయాలు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళతో అగైన్ వాళ్ళు అట్లా చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే గైస్, ఉపేంద్ర మన కన్నడ సూపర్ స్టార్, ఆయన ఇలాంటి రోల్ ఎందుకు ఒప్పుకున్నారు, అసలు ఏంటి తెలుగులో ఒక హీరో క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు, సో నాకు డౌట్ వచ్చింది. బట్ సినిమా చూసిన తర్వాత కరెక్ట్గా ఆయన కాబట్టే చేశారు. ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా మనం కూడా జడ్జ్ చేస్తామన్నమాట. ఆయన కాబట్టి తెలుగులో కూడా అలాంటి ఫాలోయింగ్ ఉంది, మిగతా ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన కాబట్టి యాక్సెప్ట్ చేయడం జరిగింది. పర్ఫెక్ట్గా ఉంది. చాలా మంచిగా నీట్గా వెళ్ళిపోయింది అనమాట ఆయన క్యారెక్టర్. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది అనమాట. సో మన కూలీలో పెట్టారు కానీ వేస్ట్ క్యారెక్టర్ అది. సో అట్లాగా మిగతా విషయాలు కూడా బాగున్నాయి గైస్. అంటే బడ్జెట్ విషయం కానీ, సో అంత తక్కువ బడ్జెట్లో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు చిన్న మీడియం బడ్జెట్ ఫిల్మ్స్కి ఏంటంటే వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, ఎందుకంటే స్టార్ హీరోలు కాదు కదా, స్టార్ హీరోలు అయితే ఓపెనింగ్స్ వచ్చేస్తే అక్కడే కవర్ అయిపోద్ది. బట్ వీళ్ళు ఏంటంటే మీడియం బడ్జెట్ హీరోలు కాబట్టి వీళ్ళకి ఉన్న భయాలు ఉంటాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ టాక్ వస్తే పెట్టిన 40 కోట్లు 30 కోట్లు అలాగా ఇంకా పోయినట్టే. విజయ్ దేవరకొండ అన్ని సినిమాలకు అదే జరుగుతుంది. ఆయనకు ఓపెనింగ్స్ రావట్లేదు, పెట్టిన బడ్జెట్ అంతా పోతుంది. 'రామ్ పోతినేని' కూడా అంతే. సో సినిమా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆయన కెరీర్కి. ఇది కానీ ఫ్లాప్ అయిందంటే ఆయన మార్కెట్ మొత్తం పడిపోద్ది. బట్ ఐ హోప్ ఇదేంటంటే ఈ పాజిటివ్, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఒకళ్ళు చూసుంటే ఏమనిపించింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.